పోటీ పడుతున్నారు ఇక్కడ జనాభా. ఖర్జూరం ఊరగా ఇచ్చినారు ఇద్దండి. ఇది ఖర్జూరం, ఇది దాని ఊరగా. ఇది వీళ్ళ టేస్ట్ తగలయ్యా. ఫస్ట్ టైం జీవితంలో ఖర్జూరం ఊరగా తింటారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు టైం వచ్చి మనకి 4:30 అయితే అవుతుంది. మనం ప్రజెంట్ వచ్చి కోజికోడ్లో ఉన్నాము. నైట్ మనం అక్కడ జాతర చూసుకొని వచ్చి లేట్ అయిపోయింది. నైట్ అంతా మేల్కొన్నాం కదా. నేనైతే ఇక్కడ కోజికోడ్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ మర్హబాద్ డార్మెటరీస్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే నేను మార్నింగ్ నిద్రపోయా. ఇది వచ్చి మనకి 280 రూపాయలు అయితే పడుతుంది ఏసీనే. ఇంకోటి ఉంది స్టార్ డార్మెటరీ అని, అది వచ్చి 200 రూపాయలే రోజుకి, అది కూడా ఏసీనే. కానీ ఇక్కడ మనకి లాకర్ ఫెసిలిటీ ఉందనే ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నా. ఇది కోజికోడ్ అనేది ఏంటంటే మనకి వాస్కోడే గామా మనకి యూరోప్ నుంచి సముద్ర మార్గాన్ని కనిపెట్టినాడు కదా. ఆ కనిపెట్టినప్పుడు ఫస్ట్ ల్యాండ్ అయింది ఈ కోజికోడ్ పోర్ట్లోనే. పోదాం ఇప్పుడు మనం అయితే బీచ్ దగ్గరికి పోదాము, మీకు చూపిస్తా బీచ్ అంతా ఒకసారి. ఇదిగోండి, ఇది వచ్చి కోజికోడ్ రైల్వే స్టేషను. దీన్నే క్యాలికట్ అని కూడా అంటారు. ఆ క్లాత్ని, క్యాలియో అనేది ఏదో క్లాత్, ఆ క్లాత్ని అయితే ఇక్కడి నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట అప్పట్లో. అందువల్ల దీన్ని యూరోపియన్స్ అయితే క్యాలికట్ అని పిలిచేవాళ్ళు అప్పట్లో. అది అట్లాగే పాపులర్ అయింది. కానీ కేరళ వచ్చి దీని అఫిషియల్ నేమ్ వచ్చి కోజికోడ్ అని పెట్టింది. ఇదిగోండి రైల్వే స్టేషన్, ఇది కోజికోడ్ రైల్వే స్టేషను. ఈ కోజికోడ్ అనేది కేరళలోనే 3rd బిగ్గెస్ట్ సిటీ ఇది. ఫస్ట్ 10 బర్పీస్, 10 ബോക്സ് ജംപ്, 10 ഡിപ്സ്. ഡിപ്സ് ചെയ്യുന്ന സമയത്ത് ലെഗ് സ്ട്രൈറ്റ് ചെയ്ത് വെച്ചിട്ടാണ് ഡിപ്സ് ചെയ്യേണ്ടത്. 10 ഡിപ്സ്. ദെൻ കമാൻഡോ ക്രോൾ ചെയ്യാം. On the starting song, that is this number 228, 229, 230 on the starting song. Thank you. సో అది యాక్చువల్గా ఫిట్నెస్ మ్యానియా కేరళ పేరుతో ఒక కాంపిటీషన్ అయితే పెడుతున్నారు ఇక్కడ. అది కొన్ని టాస్కులు ఇస్తారు. ఆ టాస్కులు ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళకి మెయిన్ ప్రైజ్ ఉంటుంది. లేదంటే మిగతా వాళ్ళకి కన్సోలేషన్ ప్రైజ్ టైప్ ఏదో ఒక హ్యాంపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాంపర్తో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదనమాట. చూడండి ఎంతమంది ఉంటారో. మన గోవా ఖండోలి బీచ్ కన్నా మరి దారుణంగా ఉంటుంది.
మనమైతే ఇప్పుడు బీచ్ చూసుకొని ఇక్కడ తినేదానికి వచ్చాము. ఇదేంటి మే ఫ్లవర్ రెస్టారెంట్ అంట. ఆడికైతే వెళ్దాం. మనతో పాటు కాంగ్రెస్ కూడా జాయిన్ అయినాడు మళ్ళీ వచ్చి. ఇక్కడికి వచ్చి మేమిద్దరం అయితే ఇప్పుడు పోయి డిన్నర్ చేసామని పోదాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేమిద్దరం తెలియకుండా ఒకటే హాస్టల్లో ఉన్నాం. అది చూడండి, ఈ వాటర్ కొంచెము రోజ్ కలర్లో ఉంది కదా. ఇది యాక్చువల్గా వీళ్ళు కేరళలో వచ్చిన దగ్గర నుంచి ఇదే వాటరు, ఇది కూడా హాట్ వాటర్ అనమాట. ఇదే వేస్తున్నారు ఏ హోటల్కి అయినా. ఇదేంటంటే ఏదో ఒక చెట్టు వేరు వేస్తారంట. ఆ వేరుని ఉడకబెడితే నీళ్ళు ఈ కలర్గా మారుతాయి. అదేదో ఆరోగ్యానికి మంచిదే అని చెప్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ఇది ఖర్జూరం ఇద్దా డేట్స్ ఇదండి. మామూలుగా బిర్యానీ ఆర్డర్ ఇచ్చా. ఆ బిర్యానీలో ఇక్కడ మామూలుగా ఊరగాయ ఇవ్వడం స్పెషాలిటీ. ఈ రెస్టారెంట్ వాళ్ళు వెరైటీగా ఖర్జూరం ఊరగాయ ఇచ్చినారు. ఇద్దండి, ఇది ఖర్జూరం, ఇది దాని ఊరగాయ. ఇది వీళ్ళ టేస్ట్ తగలయ్యా. ఇద్దండి, ఫస్ట్ టైం జీవితంలో ఖర్జూరం ఊరగాయ తింటాను. మామిడికాయ, ఊరగాయ, నిమ్మకాయ మ్యాక్సిమం. నేను ఇప్పుడు దాకా తినేది మామిడికాయ, నిమ్మకాయ. ఇది వీళ్ళ పని. ఇది చూడండి, ఖర్జూరంతో ఊరగాయ చేసాను. ఇంకోటి ఇక్కడ మ్యాక్సిమం అరబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అరబ్ దానికి కంట్రీ పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని వాళ్ళ కల్చర్ మన కల్చర్ మిక్స్ చేసి చేస్తున్నారు. అప్పుడు ఇచ్చిన అయినా ఉన్నాం. ఎట్టుంటే చూపిస్తా బిర్యానీ. ఎదుగోండి, చెప్ప బిర్యానీ ఇచ్చినారు. కొబ్బరి చెప్ప బిర్యానీ. ఇది వచ్చి ఎక్స్ట్రా రైస్. ఏందో వెరైటీ ఇదిగోండి, చెప్ప బిర్యానీ, కొబ్బరి చెప్ప బిర్యానీ. అది ఈ చెప్పలో ఈ కొబ్బరి చెప్పేది దీనికి బొక్క పెట్టి ఈ చెప్పులో అయితే తెచ్చిచ్చినారు మనకి. అంతా వెరైటీ. ఇది వచ్చి ఎక్స్ట్రా రైస్, అందుకే బుడ్డది. ఇది ఖర్జూరంతో ఊరగాయ, మొహబ్బత్ షరబత్ అంటే. దీంట్లో వాటర్ మెలను, మజ్జిగ ఎన్నెంత వేసినారు అన్నీ. ఇది అది చల్లగా తాగదామని బిర్యానీ మెనీలా. ఇదో ఇప్పుడైతే మేము జ్యూస్ తాగి లాటరీ ఉంది, కేరళ లాటరీ. 80 లక్షలు అంట. 80 లక్షలు, 50 లక్షలు, 70 రూపాయలు, 50 రూపాయలే. ఒకసారి పోదాం, పోయి లాటరీ ఎంత దాని డీటెయిల్స్ ఎంత కనుక్కుందాం. చాలా అంగళ్ళు ఉన్నాయి. ఇదిగోండి, 1, 2, 3 వరుసగా. మామూలుగా కొన్ని మూసేస్తున్నారు ఇప్పుడు. మామూలుగా అయితే చాలా ఉన్నాయి. ఇంకా పొగలుగానే వస్తే మొత్తం అంతా వరుసగా ఉంటాయి. చూపిస్తా. ఇదిగోండి, 70 లక్షలు, 5 లక్షలు, లక్ష. 40 lakhs के 40 lakhs है तुम्हारा మెన్స్ డే ఏం చెప్తాం మనం చూసుకోవాలి. వచ్చి తెలుగు ఆంధ్ర. వీళ్ళకి కేరళ లాటరీ టికెట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుందంట. ఆ అప్లికేషన్లో ఈ నెంబర్లు అనేవి వస్తాయి. మనం ఇక్కడ తీసుకుంటే మనం ఈ నెంబర్లు అనేవి అప్లికేషన్లో చెక్ చేసుకోవాలి. అది ఎవరైనా ఇంట్రెస్ట్ లెవెల్లో 250 రూపాయలకి 10 కోట్లు. నేను తీసుకుందాం అనుకున్నా కానీ 3 రోజుల తర్వాత తీస్తారంట లాటరీ టికెట్. 50 రూపాయలకి 70 లక్షలు, 30 లక్షలు అవి ఆఫర్లు. అవి ఇదేంటంటే ఇదిగోండి, మనం ఈ టికెట్ కొంటే ఈ టికెట్కి ఇక్కడ డేట్ ఇస్తారు. ఎప్పుడు ఇది టికెట్ అనేది లాటరీ ఓపెన్ చేస్తారు అనేది.
ఈ డేట్ రోజు మనము అప్లికేషన్ ఉంది కేరళ లాటరీ రిజల్ట్ అని. ఆ అప్లికేషన్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది పరిస్థితి. ఎస్ఎస్ ఉంది కదా, ఇది ఫస్ట్ పేజ్ వాళ్ళకి ఇచ్చిన ఎస్ఎల్ నెంబర్. ఓకే, ఇది పరిస్థితి. మన లాటరీ అనేది అప్లికేషన్లో చెక్ చేసుకుంటే ఈ నెంబర్ వస్తే కొట్టినట్టే. సో అదైతే ఈరోజు చూసినారు కదా లాటరీ, అది అర్థమైంది అనుకుంటాను. లాటరీ టికెట్ తీసుకుంటే 75 రూపాయలు వచ్చి 75 లక్షలు వస్తుంది. మనం ఈరోజు కొంటే 12వ తేదీ ఎప్పుడు కొనంటుంది. అప్పటికి మనం ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్లో పోయి మనం చెక్ చేసుకుంటే అప్పటికి వస్తే మన నెంబర్ చూసుకోవాల. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుందంట. అప్పుడు మనం నెంబర్ చెక్ చేసుకుంటే మన నెంబర్ ఉన్నట్టే, నెంబర్ కానీ ఉండిందంటే మనం కోటేశ్వరం లేనట్టే. అది పరిస్థితి. నేనైతే తీసుకోవాలా, మన ఫ్రెండ్ కామేష్ అయితే తీసుకున్నాడు మామూలుగా ఏదో తమాషాకి. నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.